ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సమ్మెకు పోవడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. కాలేజీలు మూసేస్తే తమ చదువులు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఫీజు బకాయిలు రావాలంటే మరో మార్గం చూసుకోవాలే గానీ కాలేజీలు మూసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వరంగల్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదంటూ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం మేరకు సుమారుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 397 కళాశాలలు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గత కొంతకాలంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదు, మరొక వైపు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంటూ గతంలో హెచ్చరికలు జారీ చేసి పరీక్షలు కూడా వాయిదా పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత నిరవధిక సమ్మెకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కళాశాల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం కారణంగా 393 కాలేజీలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇబ్బందిలో పడే పరిస్థితి ఉంది. వాళ్ళన్నీ కూడా కాలేజీ నిర్వహణ జరగలేని సిచ్యువేషన్ ఉంది. 8 ఇంజనీరింగ్ కాలేజీలు, 24 ఫార్మసీ కాలేజీలు, 8 నర్సింగ్ కాలేజీలు, 20 బీఈడీ కాలేజీలు, 3 అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు, 2 హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు, 332 ఇంటర్ డిగ్రీ కళాశాలలకు మొత్తంగా ఇవన్నీ కూడా బంద్ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు కళాశాలలు కనుక బంద్ చేస్తే వాళ్ళకి ఎలాంటి సమస్య వస్తుంది, విద్యార్థులకు ఎట్లా నష్టం జరుగుతుంది అనేది ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాలేజీలు మొత్తం ఒకసారిగా బంద్ చేస్తే ప్రైవేట్ కాలేజీలు బంద్ చేయాలనుకుంటున్నారు. ఫీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి, ఫెసిలిటీస్ లేవు, మాకు బకాయిలు రాని నేపథ్యంలో నిర్వహణ కష్టమవుతుంది, శాలరీస్ కూడా ఇవ్వలేమని చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎట్లా నష్టం జరుగుతుంది, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, బంద్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, బంద్ చేస్తే ఎట్లా ఫీల్ అవుతుంది సార్? మీరు రియంబర్స్మెంట్ రావాలంటే మీరు వేరే లెక్క చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ అంటే బంద్ చేస్తే మాకు ఎక్కడ లేట్ అవుతుంది. సిలబసే కాలేదు, స్టాఫ్ లేరు. మెయిన్ థింగ్ యూనివర్సిటీలో ఇక్కడ కూడా స్టాఫ్ లేరు. మీరు ఇప్పుడే ఇంకా జరగట్లేదు, సిలబస్ కాలేదు. 60% సిలబస్ కూడా మాకు కాలేదు. మీరు ఇప్పుడే కాలేజ్ బంద్ చేస్తుంటే ఇంకా సిలబస్ కాకుండా ఇంకా ఉంటుంది. మీరు ఏమైనా ఫీజు రిమెంబర్మెంట్ ఉంటే వేరే దారి చూసుకోవాలి గవర్నమెంట్ నుంచి. ఉన్న మొత్తం కాలేజ్ అని బంద్ చేస్తా అని చెప్తే మాకు సిలబస్ కాదు, అకాడమిక్ లేట్ అవుతుంది. సెమిస్టర్ కూడా దెబ్బ జల్దీ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాను ముందు వస్తున్నాయి. కాబట్టి మాకు టైం లేదు. అంటే మీకు అసలు ఫెసిలిటీస్ ఉన్నాయా, ఉండాల్సిన ల్యాబ్లు అవన్నీ ఉన్నాయా? లేవు, సగం అవుతున్నాయి. స్టాఫ్ ఎక్కువ లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే స్టాఫ్ లేదు. రైట్, ఎట్లా ఉంది అంటే ఫెసిలిటీస్ ఎట్లున్నాయి కాలేజీలలో? వాళ్ళు చెప్పిన తీరుగా ఉందా? అసలు బయట బోర్డులు కనిపిస్తున్నాయి కానీ రూల్స్ ప్రకారం ఉన్నాయా? రూల్స్ ప్రకారం ఏం లేవండి. ఏదైనా కానీ సగం మన ఫ్యాకల్టీ కూడా కొంతమంది రెగ్యులర్ ఉంటారు, వారు రెగ్యులరా కాదనేది కూడా స్టూడెంట్స్ తెలియకుండా నడుపుతుంది ఈ విద్యా సంస్థలన్నీ. ఏదైనా కానీ స్టూడెంట్స్కి తెలుస్తలేదు. ఇప్పుడు విద్యా సంస్థలు బంద్ చేసారు కాలేజెస్ అన్ని. అసలు ఎన్ని రోజులలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా అనేది కూడా తెలియదు. ముందు దసరా హాలిడేస్ ఉన్నాయి, ఆ దసరా హాలిడేస్ పోయినాక జరుగుతాయా ముందు అవుతాయా అనేది ఒక్కరికి కూడా ఏం విషయం తెలియదు. ఇది వీలైనంత తొందర ఖచ్చితంగా ఇది సాల్వ్ కావాలి. విద్యా సంస్థలు అన్నీ ఓపెన్ కావాలి, మళ్ళీ కాలేజెస్ అన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండాలి, మళ్ళీ సిలబస్ కూడా ఏది కంప్లీట్ కాకుండా ఉన్నది. వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి. నువ్వేం చదువుతున్నావు, అసలు ఏం జరుగుతుంది, నువ్వేం చదువుతున్నావు, ఎట్లా ఇబ్బంది పడుతుంది, మీ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మా కాలేజీలో ఒక్కరు కూడా నాకు తెలిసి అయితే 50% ఫ్యాకల్టీ మొత్తం రెగ్యులర్ కాదు. అందరూ మా ఉన్న ల్యాబ్స్ అయినా ఏవైనా కానీ కరెక్ట్గా లేవు. 50% ఐటమ్స్ ఉన్నాయి లేవు, ఏదైనా కానీ కరెక్ట్గా లేదు. ఇవన్నీ మేము ప్రశ్నించలేము. కానీ ఇట్లా కాలేజీలు కూడా బంద్ చేస్తే మేము ఏం చేస్తాం, ఏం చేయలేము కదా. ఏమనుకున్నాను, ఒకవేళ సెలవులు వస్తే ఎట్లా ఉంటుంది మీ సమస్య? మొత్తం క్లాసులు పోరు, ఇంట్లోనే ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎట్లా ఎంజాయ్ చేస్తామండి? మేము అసలు చదువుకోవడానికి కష్టం, మేము ఎంజాయ్ చేయడానికి రాలేదు కదా ఇక్కడికి. మేము ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చింది ఎందుకు? మేము చదువుకోవడానికి. ఇట్లా విద్యా సంస్థలైనా ఈ కాలేజీలైనా బంద్ చేస్తే మేము రోడ్ల మీద తిరగడానికి కష్టమా? కాదు కదా. మేము ఫ్రీ సీట్స్ కొట్టుకొని ఇక్కడ క్యాంపస్లలో ఇక్కడ హాస్టల్లో వండుకుంటూ ఉండేది ఎందుకు? చదువుకోవడానికి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు షార్ట్ అవుట్ చేసుకోవాలి. కాలేజీలు బంద్ చేస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా ఇది. అంటే ఏంటి మీకు బంద్ చేస్తే కనుక కళాశాలలు బంద్ చేయడంలో అసలు కళాశాలల తీరు ఎట్లా ఉందనుకున్నారు? వాళ్ళు బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కళాశాలలు బంద్ పెట్టడం వల్లనే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకుంటున్నారా? విద్యార్థులకు ఎట్లా నష్టం జరుగుతుంది? ఈ రోజు విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులలో ఉన్న సమయంలో విద్యార్థుల భవిష్యత్తును బలిపెడుతూ ఈ రోజు ఇలాంటి పరిస్థితులను మనం చేయడానికి మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు మనకు ముఖ్యము. ఈ రోజు ఒక రోజు మన కాలేజ్ బంద్ పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా సెమిస్టర్ విధానంలో సిలబస్ పూర్తి కాకపోతే ఆ తర్వాత విద్యార్థి అనేక రకాల ఇబ్బందులు పడతాడు. తర్వాత ఇప్పటికే మన దగ్గర పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నది. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి పరిస్థితి? ఇలా మనం చూసినట్లయితే ఎక్కడనైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు ప్రైవేటైజేషన్లో ఉండి అధిక ఫీజులు వసూలు చేయడము, అదేవిధంగా ఈ ల్యాబ్స్
ఇంకా విద్యా ప్రామాణిక వ్యవస్థను కూడా భూస్థాపితం చేసే కార్యక్రమం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. ఇలా విద్యార్థులు ఇలా వాళ్ళు తరగతి గదులలో ఏం నేర్చుకుంటారు అని అంటే ఒక టీచర్ వస్తే ఇంకో టీచర్ రాకుండానే ఇలా మనకు స్పష్టంగా కనిపించే వైఖరి మనం చూడవచ్చు. కాలేజీల సమస్యలు ఏం చెప్తున్నారు విద్యార్థులు? ముఖ్యంగా కాలేజీల సమస్యలు పోతే ఫస్ట్ పాయింట్ ఇవన్నీ కూడా డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసిటికల్ సైన్స్ కానీ ఏ కాలేజీలైనా కూడా వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ కానీ లేవు. ఫస్ట్ మొట్టమొదటి సమస్య వచ్చింది ల్యాబ్స్ లేకపోవడం, వాళ్ళకి పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడం, కేవలం పేపర్ వైజ్గా టెంపరీగానో ఆ సెమిస్టర్ వైజ్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఫెసిలిటీస్ కల్పించని కాలేజీల మీద చర్య తీసుకొని నిజంగా విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నటువంటి వాళ్ళకు వెంటనే ఏ అయితే రూల్స్ పాటిస్తున్నాయో ఆ కళాశాలకు సంబంధించినటువంటి కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ మంజూరు చేయడంతో పాటు కళాశాల నిర్వహించేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు సమ్మెకు పోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ కాదు, ఆ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి సమ్మె ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సమ్మెకు పోవడాన్ని విద్యార్థులకమంతా తప్పుపడుతుంది. మరొక వైపు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమ్మెకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని విద్యార్థుల లోకం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వరంగల్లో కనిపిస్తుంది. వాజిత్ వరంగల్.